నేను ఎక్కడ చచ్చిపోయినానండి చెప్పవచ్చు. నీవు నేను పైకి బ్రతికి ఉన్నావు, జీవించి ఉన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే, సచ్చిన వాడవే. ఏదో శరీరానుసారముగా బ్రతికి ఉన్నానని అనుకుంటున్నావు, కానీ సహోదరి సహోదరుడా, నీ నా పాపములు, అపరాధములు, అతిక్రమములు, దోషములు నిన్ను నన్ను చంపివేసినవి, నిర్జీవునిగా నిన్ను నన్ను చేసినవి. అయితే ఆయన జీవముతో నిన్ను నన్ను నింపటానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. మనమందరము దారి తప్పిపోయినాం. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినాడు. యెహోవా మనందరి దోషము ఆయన మీద వేసినాడు. ఒక మనుష్యుని అవిధేయత అనేక మందిని పాపులుగా చేసినది. ఒకని విధేయత అనేక మందిని నీతిమంతులుగా చేసినది. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, రోమాపత్రిక 5:19 వచనములో, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయతను బట్టి అనేకులు నీతిమంతులుగా చేయబడినారు. ఆదాము యొక్క అవిధేయత అనేక మంది పాపులుగా చేసినది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క విధేయత అనేక మందులు నీతిమంతులుగా చేసినది. సహోదరి సహోదరా, ఆదాములో చెడిపోయినాం, యేసుక్రీస్తు వారిలో బ్రతికి ఉన్నాం. అయితే ఈ మర్మమును గ్రహించి దేవుని కొరకు ప్రయాసపడు. సహోదరి సహోదరుడా, లోకపు ఇచ్చల నుంచి బయటికి రా. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు. మరణమును గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. మరణము మృంగివేయబడినది, మరణము ఓడిపోయినది. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళెక్కడా? సహోదరి సహోదరుడా, మరణము ఓడిపోయినది. లోకాన్ని, శరీరాన్ని, శత్రువైన సాతానుని, సహోదరి సహోదరుల శిలువను, సమాధిని జయించి తిరిగి లేచినాడు. ఆయనే సజీవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సదాకాలమునకు రాజు. సహోదరి సహోదరుడా, ఈ రాజును ఎంతమంది అంగీకరిస్తారో, ఎంతమంది ఈ రాజును ప్రేమిస్తారో, ఎంతమంది ఈ రాజు యొక్క పాదముల వద్దకు వచ్చి తమ పాపముల విషయమై పశ్చాత్తాపడతారో, వారందరూ ఒక దినాన నిత్య సంతోషముతో యుగయుగములు సజీవులుగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన యొద్ద ఉన్నవి. ఆయన్ని కలిగి నీవు జీవిస్తే, ఆయన చిత్తమును నెరవేరిస్తే, మరణమును దాటించి జీవములోనికి నిన్ను ఆయన ప్రవేశింపజేసేవాడే. ఎంత మంచి దేవుడు! సహోదరి సహోదరుడా, ఆయన పాదములు పట్టుకుని బ్రతుకులాడుకోగలవా? ఆయన వైపు నువ్వు చూడగలవా? ఆయన వైపు నువ్వు చూడవాలంటే, ఆయన ఎద్దుకు నువ్వు వెళ్ళవాలంటే, ఆయన నిన్ను కేక వేస్తూ ఉండగా నీ హృదయపు ద్వారము నీవు తెరవవలన. హృదయంలో దాగి ఉన్న ప్రతి పాపమును నువ్వు తీసివేయాలి. అంతేగాని పాపముల విషయమై పశ్చాత్తాపడకుండా ఎక్కడో వెళ్ళి సమాధుల్లో వెదిగితే ప్రయోజనము లేదు. సహోదరి సహోదరుడా, ఎక్కడో ఆ యొక్క పడిపోయిన బండలను తిరిగి నిలబెడితే ప్రయోజనము లేదు. లేఖనములు నెరవేరుతూ ఉన్నవి. లేఖనములు నమ్మకుండా సహోదరి సహోదరుడా, ఇంకను నీ స్వంత మార్గంలో వెళుతూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీవు అంగీకరించకపోతే నీ జీవితంలో నష్టపోతావు. మగ్దలేని మరీ వెళ్ళినది, కొంతమంది స్త్రీలను పోగు చేసుకుని వెళ్ళినది. ఎక్కడికి వెళ్ళినది?
సహోదరి సోదరుడు సమాధి వద్దకు వెళ్ళేది. ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు, ఎంతమందిని పోగేసుకుని సమాధులు అనగా లోకంలో తిరుగులాడేవారు ఉన్నారు. ఎంతమందిని అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు మీ సమయాన్ని హెచ్చించేవారిగా ఉన్నాం. సహోదరి సోదరుడు, ఎంతమందిని అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్గొనడానికి మన సమయాన్ని కేటాయించేవారిగా ఉన్నాం. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? లేకపోతే సహోదరి సోదరుడు వ్యర్థత్వంలో కొట్టుకుపోతున్నావా? పరిశీలన చేసుకుంటూ భక్తి చేయి. సహోదరి సోదరుడు, ఆయన సజీవుడైన దేవుడు, యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, జీవించువాడు ఆయనే, సజీవుడైన దేవుడు ఆయనే. సమస్తం ఆయన యొద్ద ఉన్నవి. ఆయనకు లోబడు, ఆయనకు భయపడు, ఆయన చిత్తాన్ని జరిగించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను ఇహలోకంలో దీవిస్తాడు, పరలోకంలో హెచ్చిస్తాడు. ఎక్కడ నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అంతేగాని సమాధుల్లో వెతకటము. సహోదరి సహోదరుడా, ఎవరో నా ప్రభువుని ఎత్తుకుని వెళ్ళటం, ఆయన్ని టచ్ చేసే అవకాశం కూడా ఎవ్వరికి లేదు. ఎవరు ఎత్తుకుని వెళ్ళలేరు. ఆయన ఆజ్ఞ లేకుండా, తండ్రి ఆజ్ఞ లేకుండా ఆయన ఎవ్వరూ తాకలేరు. అంతేగాని సమాధుల్లోనికి వెళ్ళి నా ప్రభు లేడే, నా ప్రభువుని ఎత్తుకుని వెళ్ళినారే ఏడవటము కాదు. నీ పాపముల విషయమే ఏడు. సహోదరి సోదరుడు, నీ బిడల పాప విషయమే ఏడు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ బిడల నిమిత్తం ఏడవండి. దేవుడు స్పష్టముగా మాట్లాడుచూ ఉండగా నా ప్రభువుని ఎవరో ఎత్తుకు, అయితే ఆమెను విమర్శించే అర్హత నాకు లేదు. కానీ సహోదరి సోదరుడా, ఈ దినములలో కూడా నీవు నేను దేవుని యొక్క లేఖన భాగములు నమ్మలేని మందమతి స్వభావము. దేవుడు ఆల్రెడీ చెప్పినాడు, 3వ దినమున తిరిగి లేపబడతాడు, పరలోకమునకు ఆరోహణవుతాడు, తండ్రి కుడి పార్శ్వమందు నిలబడతాడు, పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా విడిచి వెళతాడు. ఎంతమంది నమ్మినారు? సహోదరి సహోదరుడా, వెళుతున్నారు అమ్మాయి మార్గంలో. శిష్యులు కూడా కలిసి వెళుతూ మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. వారి మధ్యలోనికి యేసు ప్రభు వారు వెళ్ళినాడు. తిరిగి లేపబడిన తర్వాత జరిగిన వాళ్ళు మాట్లాడుకునే విషయం ఏమిటి అని అడుగుతూ ఉంటే, మీకు తెలియదా యేసు ప్రభువాన్ని సిలువ వేసినారు, చంపివేసినారు, ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన లేపబడతాడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన దేవుని కుమారుడని ఆ దేవుని యొక్క మాటలు చెప్పుకోకుండా ఇవేదో చెబుతూ ఉన్నారు. మీకు తెలియదా అడుగుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు లేఖనములన్నీ విప్పి చెబుతూ ఉంటే ఎంకనూ గ్రహింపురారా, అవివేకులారా, దేవుని యొక్క వాక్యమును నమ్మని మందమతులారా, సహోదరి సహోదరుడా, హెచ్చరించి వారి మధ్య కూర్చుండి దేవుని యొక్క కార్యము జరిగించిన తర్వాత అప్పుడు నమ్మినారు. ఒక ఆయన అయితే శిష్యుల్లో ఒక ఆయన యేసు ప్రభువారు వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు లేడు. అయితే ఏం చేస్తున్నాడు? మిగిలిన వాళ్ళు చెప్తూ ఉంటే, నేను ఆయన గాయములో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను. ఎంతకాలం వేలు పెడతావు? ఎంతకాలం దేవుని గాయము రేపుతావు? సహోదరి సోదరు, ఎంతకాలము అవిశ్వాసముతో అల్ప విశ్వాసముతో ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉంటావు? ఆయన నిన్ను ప్రేమించినాడు, ఆయన కార్యమును ఆయన జరిగించినాడు, తండ్రి కుమారుని చేత జరిగించినాడు. సహోదరి సోదరు, అంతేగాని ఆయన ఎవ్వరూ ఎత్తుకుని వెళ్ళలేదు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళినారు, యేసు ప్రభువాన్ని చంపివేసినారు. ఇవి కాదు కానీ ప్రియ సహోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యమును ప్రకటించు ఆయన లేడు, లేచి గలిలయకు వెళ్ళినాడు. సహోదరి సోదరుడా, ప్రభు దూత పరలోకము నుండి దిగి ఆ సమాధి వద్దకు వచ్చినది, ఆ రాయిని బోర్లించినది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం కూడా మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 28:2, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి దొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము
హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వల్ల కావలి వారు వణికి సచ్చిన వారి వలె నుండిరి. సోదరి సోదరుడా, పరలోకంలో నుండి దూత దిగి వచ్చినది. పెద్ద రాతిని బోర్లించినారు. ఈయన లెగవకూడదు, లేఖనములు ఉన్నవి, లెగుస్తాడు. అన్యులు కూడా, సిలువ వేసిన వాళ్ళకు కూడా లోపల భయం ఉన్నది. ఈయన 3వ దినములు లెగుస్తానని చెప్పినాడు. ఈయన లెగుస్తాడు. పెద్ద రాతిని వేసినాను. ఎంత పెద్ద రాతిని వేసినా, ఎంత కొండ పెట్టినా, బిల్డింగ్ కట్టినా అక్కడ సహోదరి సహోదరుడా ఏది నిలబడదు. అంతే ప్రభుదూత వచ్చినది, రాతిని దొర్లించినది. కావలి వారు సచ్చిన వారి వలె వణికిపోయినారు, భయపడినారు. అన్న కైప మొత్తము పరుగులెత్తినారు.